ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా యువకుల్ని రోడ్డు మీద బండబెట్టి ఇష్టం వచ్చినట్టు కొడితే దాని మీద హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందని రెస్పాండింగ్ వీడియో చేసిన నేను. హోమ్ మినిస్టరు లా అండ్ ఆర్డర్ పోలీసులే కంట్రోల్ చేయాలి, తప్పు చేస్తే పోలీసులు అంతకు మించి ఏం చేస్తారన్న దానికి నేను రెస్పాండింగ్ వీడియో చేసిన. ఈ క్రమంలో కింద కామెంట్ సెక్షన్లో కొంతమంది కామెంట్ బాబులు, ట్రోల్ బాబులు నా మీద ఏం కామెంట్లు చేశారంటే పేటిఎం బ్యాచ్, గాంజా బ్యాచ్, 5 రూపాయల బ్యాచ్, రౌడీ అని రకరకాల కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు ఎవరు చేసిరో కూడా నాకు తెలుసు. అయితే ఆ కామెంట్ల మీద నేను రెస్పాండ్ అవుతా కాబట్టి కామెంట్ల మీద మళ్ళీ రెస్పాండ్ అవుతున్నా అంటే కాను. నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకునే వీడియో ఇది. 5 రూపాయలు అన్నారు, గాంజా అన్నారు, రౌడీ అన్నారు. సరే, నేనేందో ఫ్యూచర్లో నా వీడియోస్ 1 by 1 మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంతకు ముందు కూడా నేను చేసిన వీడియోస్ ఒకసారి వెనక్కి వెళ్ళి 1 by 1 చూడండి. అంటే నాట్ ఓన్లీ పాలిటిక్స్, హిస్టారికల్ ఇష్యూస్ కావచ్చు, సోషల్ ఇష్యూస్ కావచ్చు, జియో పాలిటిక్స్ కావచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద నేను మాట్లాడినా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి వీళ్ళని వ్యతిరేకిస్తూ మాట్లాడితే నేను బీఆర్ఎస్ అనో లేకపోతే నేను వైఎస్ఆర్సీపీ అనో కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటే నాకేమీ భయం లేదు.